పేరు కుమారి అమ్మ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా పనితీరు పరంగా ఎలా ఉందంటారు? చాలా బాగుంది. అంటే పథకాలన్నీ సామాన్యులకు అందుతున్నాయా లేదా? అందుతున్నాయిగా, అన్ని పథకాలు ఆల్మోస్ట్ ఇచ్చేసేస్తున్నారు కదా. అంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు, దీని గురించి మీరేమంటారు? ఫ్రీ బస్ అంటే నా ఒపీనియన్ అయితే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి టికెట్ తీసుకొని ఎక్కొచ్చు. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కొంతమంది పనులకి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి, కొంచెం పేద స్టూడెంట్స్ వాళ్ళకి అనుకోమ్మా బాగుంటుంది. అంటే ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరం అంటే సమ్ సెక్టార్ సెక్టార్లకి ఉపయోగకరం. కొంచెం అఫోర్డ్ చేయగలరు అనుకుంటే అంత అక్కర్లేదేమో అని. మేడం, డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు? డెవలప్మెంట్ ఓకే కదా, కంపారిటివ్లీ లాస్ట్ ప్రభుత్వం కంటే. ఓకే. మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ 87,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఎలా ఉండబోతుంది అంటున్నారు మేడం? ఇట్ డిపెండ్స్ ఆన్ టెక్నీషియన్స్ అండ్ అదే మంచి స్కిల్డ్ పీపుల్ ఉంటే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి కదా. వైజాగ్ మరో ఐటీ హబ్గా తయారు చేయాలంటున్నారు, తయారవుతుంది అవ్వచ్చు కదా, ఎందుకంటే అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ దే కెన్ డెవలప్ దేర్ కదా. అది విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే ఆయన కూడా చాలా వరకు మింగిల్ అయిపోతున్నాడు కదా స్టూడెంట్స్తో, అండ్ స్కూల్స్లో అక్కడ మింగిల్ అయిపోయి చేస్తున్నారు కదా. సో కొత్తగా ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకొచ్చారంటారా విద్యాశాఖలో? అంటే యాక్చువల్గా నా పిల్లలు వెల్ సెటిల్డ్ అమ్మా, నేను అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ సమ్ స్కోప్ ఇస్ దేర్, నో ప్రాబ్లం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఇంకా ఆయన యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మేమందరం లైక్ చేసే పర్సన్. ఫస్ట్ నుంచి కూడా అందరికీ సహాయం చేసే మనస్తత్వం కల ఆయన. మేము ఎడ్యుకేటెడ్, ఎంప్లాయ్మెంట్ చేసి వచ్చినా కూడా ఆయన అంటే మాకు ఇష్టమే. నాట్ పర్సనలీ బట్ హిజ్ ఇంటెన్షన్ టు డూ సర్వీస్. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను, దీని గురించి మీరేమంటారు మేడం? అవును, నిస్వార్థంతో మాట్లాడాడు కదా తనకి రాజకీయ ఆకాంక్ష, పదవి ఆకాంక్ష ఉన్నవాడైతే అలా మాట్లాడు కదా. ఏదైనా వదిలేసుకుంటానంటే లీస్ట్ బాదర్స్ అబౌట్ మనీ అండ్ ఎవ్రీథింగ్, పదవి అండ్ ఎవ్రీథింగ్, అండ్ డెవలప్మెంట్కే ప్లాన్ చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నా పేరు రాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఏ పథకాలు అందుతున్నాయి? అన్ని పథకాలు అందుతున్నాయి. ఎలా అనిపిస్తుంది పనితీరు పరంగా? బాగానే ఉంది. అంటే సామాన్యుడికి కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందా లేదా అంటే? మంచి జరుగుతుంది. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టారు, దీని గురించి మీరేమంటారు? ఏమనేది ఏముంది? అంటే ఇలా పెట్టడం ఉపయోగకరం అంటారా లేదా? ఉపయోగకరమే కదా. ఓకే. అభివృద్ధి పరంగా ఎలా చేసుకుంటూ వస్తున్నారంటారు? బాగానే ఉంది. గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? అన్నిటికీ తేడా ఇదే బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వంలో పనులు ఎలా జరిగినాయి, ఈ ప్రభుత్వంలో పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? బాగానే జరుగుతున్నాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఏం చెప్పలేము. మీ అభిప్రాయం ప్రకారం? లేదు. ఎందుకని అంటారు? ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది కదా. ఐటీస్ కంపెనీస్ తీసుకొస్తామంటుంది కూటమి ప్రభుత్వం, తీసుకొస్తుంది అంటారా లేదా? ఓవరాల్గా బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేమంటారు? బాబు గారే పేరు మహాలక్ష్మి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? ఏంటి, పెన్షన్ వస్తుంది, రేషను, అన్నీ. పెన్షన్లు పెంచామంటున్నారు, పెంచారా? పెంచారు. ఓకే. ఎలా అనిపిస్తుంది పెంచడం విషయంలో? బాగానే ఉంది. సరిపోతున్నాయా మీకు? ఆడవాళ్ళకు ఉచిత బస్సులు పెట్టారు, దీని గురించి మీరు ఏమంటారు? ఎక్కుతున్నారు కదండి అందరూ. అంటే ఆడవాళ్ళకి పెట్టడం ఉపయోగకరం, రూపాయి ఖర్చు లేకుండా ఇటు కావాలి. ఎలా అనిపిస్తుంది అసలు ఇలా ఉచిత బస్సులు పెట్టడం ద్వారా? బాగానే ఉంది. ఓకే. బాబు గారు ఇలా ఆలోచించడంలో గొప్ప ఆలోచన అంటారా? అవునండి, గొప్ప ఆలోచన. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు అంటారు? బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం కూటమి చూస్తున్నారు, తేడా ఏముందంటారు? తేడా ఏముందంటే ఇంకా చేస్తున్నారు కదండి, అన్న పథకాలన్నీ చేస్తున్నారు కదా, అదే తేడా.
సూపర్ 6 పథకం హిట్ అంటారా, ఫెయిల్ అయిందంటారా? ఇట్టేనండి. ఓకే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు? బాగానే ఉంది. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం పనితీరు పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి. బాగానే ఉందని చెప్తామండి. గ్యాస్కి డబ్బులు పెడుతున్నాయి, గ్యాస్ బండ్లకి అంతా బాగానే ఉంది. ప్రజానాయకుడే అంటారా బాబు? ప్రజానాయకుడే. థ్యాంక్ యూ. మీరు నారాయణ లక్ష్మి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? బాగానే ఉంది మేడం. ఏ రకంగా బాగుందంటారు మమ్మ? అన్ని విధాల పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? మొత్తం మాకు డోక్రా అయితే లేదండి, అన్ని పథకాలు మాకు సౌకర్యంగానే ఉన్నాయి. ఓకే. ఇది ఫ్రీ బస్సెస్ పెట్టారు ఆడవాళ్ళకి, దీని గురించి మీరు ఏమంటారు? మంచిగా అనుకుంటున్నాం మేడం. ఓకే. అంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారు, అది అంతే. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు అంటారు? బాగానే మంచిగా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎవరైనా మంచిగా బాగానే. ఓకే. సామాన్యుడికి మంచి జరుగుతుంది అంటారు కూటమి ప్రభుత్వంలో? అవును మేడం. పనులన్నీ బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమిది చూస్తున్నారు. ఈ ప్రభుత్వమే బాగుంది మేడం. మా మనవరాళ్ళకి డబ్బులు కూడా వచ్చినాయి, చదువుకుంటున్నారు. ఓకే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు? ఇచ్చారు మేడం. ఓకే. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది బాబు గారి పనితీరు? పర్వాలేదు మేడం. ఓకే. ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచిగా చేస్తున్నారని చెప్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి అండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? పనితీరు పరంగా అంటే బాగానే ఉంది, ఫ్రీ బస్సు ఉంది, బాగానే ఉంది. కానీ కొంచెం ఖాళీ వంటల బస్సులు గీసలు టైం పట్టేస్తుంది. అసలు ఇలా ఫ్రీ బస్సులో ట్రావెల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ అంటే పర్లా, మరి ఒక్కొక్క వస్తున్నాం అంటే 500 600 అవుతుంది వెళ్ళి రావాలంటే. బాగానే ఉంది. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఎట్లయినా వెళ్ళొచ్చు, మీరు ఆధార్ కార్డు ఉంటే చాలు. అవును. దీని గురించి మీరు ఏమంటారు? ఏముంది, ఆడవాళ్ళు ఇంట్లో దెబ్బలైనా ఆధార్ కార్డు వచ్చి రేటా కార్డు వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరమే, ఇది ఉపయోగకరమే. పథకాలన్నీ అందుతున్నాయా? కొంతమందికి అంది, కొంతమందికి అందట్లేదు. ఉన్నవాడిని నేను చెప్తున్నాను, ఏమనుకోకండి. మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? పర్లా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఆయన అయితే ఇక చెప్పవసరం లేదు. ప్రతిదీ కొంచెం మంచిగా చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్ వల్ల కూడా పర్లేదు తను.